ఫ్రెండ్స్, ఇలాంటి ఏ సెలబ్రిటీ వీడియోస్ మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఫస్ట్ మీరు ఇక్కడ నేను చెప్పే స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇక్కడ మెటా ఏఐ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను ఒక ప్రాంప్ట్ రాశాను. నేను రామ్ చరణ్ గురించి ఇక్కడ రాశాను. రామ్ చరణ్ చార్మినార్ దగ్గర బిర్యానీ తయారు చేసేటట్టు ఒక డాబా హోటల్లో బిర్యానీ తయారు చేసేటట్లు నేను ఇక్కడ బిర్యానీ వండేటట్లు ఇక్కడైతే నేను రాశాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఎంతో అమేజింగ్గా రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. మెటా ఏఐలో మనకు అమేజింగ్గా ఇమేజెస్ అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడున్న కొన్ని ఇమేజ్ చూడండి. ఫస్ట్ ఇమేజ్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. దీన్ని మనం యానిమేట్ మీద క్లిక్ చేసి దీన్ని మనం వీడియో లాగా కూడా ఇక్కడ నుండి మనం జనరేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఫ్యూ సెకండ్సే ఇది జనరేట్ అవుతుంది, ఒక గిఫ్ట్ లాగా. సో ఇంకా మనం వీడియో ఎలా జనరేట్ చేయాలో కూడా మనం ఇక్కడ చూద్దాం మనం ఈ వీడియోలో. సో లాస్ట్ వరకు వీడియోని చూడండి. సో దీన్ని మనం ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇలా డౌన్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో తర్వాత ఇమేజ్ని కూడా మనం ఇలా బ్యాక్ వచ్చేసి ఇమేజ్ని కూడా మనం డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ ఇమేజ్ని కూడా నేను డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మెటా ఏఐలో మనకు స్క్వేర్ రేషియోలో ఇక్కడ ఇమేజెస్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోలో ఇక్కడ మనం జనరేట్ చేసుకోవడం కోసం ఇక్కడ పిక్సెల్ కట్ ఏఐని గూగుల్ ద్వారా మీరు ఓపెన్ చేసుకోండి. తర్వాత అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఏ ఇమేజ్ అయితే మీరు రేషియోని కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేషియోస్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనము లాంగ్ వీడియో కోసం చేయాలనుకుంటున్నాం కాబట్టి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఇక్కడ మన ఇమేజ్ 16:9 రేషియోలో కన్వర్ట్ అయ్యింది. సో ఇక్కడ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనకు రీజనరేట్ అనే ఆప్షన్ కూడా ఉంది. రీజనరేట్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ ఇంకోసారి రీజనరేట్ అవుతుంది. ఒకవేళ మీకు ఇక్కడ వచ్చిన రిజల్ట్ నచ్చలేకపోతే ఇంకోసారి రీజనరేట్ మీద క్లిక్ చేయండి, రీజనరేట్ అవుతుంది. తర్వాత పైన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ డైజిన్ ఏఐ అని సెర్చ్ చేసుకోండి. దీని ద్వారానే మనం క్రియేట్ చేసిన ఇమేజ్ని వీడియోకి కన్వర్ట్ చేద్దాం. ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను వీడియో క్రియేషన్ కోసం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీ గూగుల్ అకౌంట్ ద్వారా ఇందులో మీరు సైన్ అప్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత అక్కడ మనకు ఇమేజ్ అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇమేజ్ని అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ ఆప్షన్లో మీరు ప్రాంప్ట్ అయినా రాయొచ్చు, లేదంటే ఇలానే జనరేట్ వీడియో మీద క్లిక్ చేసి జనరేట్ చేసేసుకోవచ్చు. ప్రాంప్ట్ ఇస్తే మనకు ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. ఏదైతే మనం ఇమేజ్ జనరేట్ చేసేటప్పుడు ప్రాంప్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేసామో అదే ప్రాంప్ట్ని మనం ఇక్కడ నుండి కాపీ చేసేసుకుందాం. సో ఇక్కడ మెటా ఏఐలో ఇక్కడైతే నేను ఇలా ప్రాంప్ట్ ఇచ్చాను కదా, ఇదే ప్రాంప్ట్ని ఇక్కడ నుండి కాపీ చేసేసుకుంటున్నాను. కాపీ చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ మనం డైజిన్ ఏఐలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ని పేస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత డన్ మీద క్లిక్ చేసి జనరేట్ వీడియో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ అనేది వీడియోలోకి కన్వర్ట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనం మై వీడియోస్లోకి వెళ్ళి చూద్దాం. సో దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మంచి క్వాలిటీలో హెచ్డి క్వాలిటీలో వీడియో వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ వాట్సాప్లో షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వాట్సాప్ ఓపెన్ చేసుకొని ఎవరికో ఒకరికి మీరు ఈ వీడియోని సెండ్ చేసేసుకోండి. సో ఇలా నేను సెండ్ చేశాను వాట్సాప్లో. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పైన సేవ్ అనే ఆప్షన్ వస్తుంది కదా, వీడియో ఓపెన్ చేసిన తర్వాత సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇది మీ గ్యాలరీలోకి ఈ వీడియో సేవ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకో వెబ్సైట్ వచ్చేసి హీలియో వీడియో ఏఐ. దీనిలో కూడా మీరు ఫస్ట్ ఇమేజ్ అప్లోడ్ చేసేసుకోండి. తర్వాత సేమ్ అలానే ప్రాంప్ట్ పేస్ట్ చేసేసి ఇక్కడ కాయిన్స్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ కూడా మనకు వీడియో అయితే తయారైపోతుంది. సో దీన్ని కూడా నేను
చూపిస్తాను. సో ఫ్యూ సెకండ్స్కి స్కిప్ చేద్దాం. స్కిప్ చేసిన తర్వాత మనకు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. జనరేట్ అయిన వీడియోని ఇప్పుడే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ అయితే జనరేట్ చేశాను. అమేజింగ్ క్వాలిటీలో ఇక్కడ మనకు వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. మనకు జస్ట్ మనం జనరేట్ చేసిన ఇమేజెస్ మంచి క్వాలిటీలో ఉంటే చాలు, మన వీడియోస్ కూడా ఆటోమేటిక్లీ హెచ్డి క్వాలిటీలో జనరేట్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ కింద మనకు ఒక డౌన్లోడ్ ఐకాన్ అనేది షో అవుతుంది. దీని మీద క్లిక్ చేసి వాటర్ మార్క్ అని క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఇంకో వెబ్సైట్ వచ్చేసి పిక్సావర్సే. ఇందులో మనకు చాలా అంటే చాలా తక్కువ సమయంలోనే మనకు వీడియోస్ జనరేట్ అవుతాయి. ఇక్కడ కూడా మనం ఇమేజ్ అప్లోడ్ చేసి ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను ఇలా పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సెకండ్స్ కూడా మీరు సెకండ్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 5 సెకండ్స్ లేదా 8 సెకండ్స్. తర్వాత ఇక్కడ మనకు జనరేట్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చాలా అంటే చాలా కొద్దిసేపట్లోనే మనకు వీడియో అయితే తయారవుతుంది. సో చూడండి, ఎంతో అమేజింగ్ అంటే మంచి క్వాలిటీలో. ఇక్కడ మూమెంట్స్ కూడా చూడండి, ఎంతో బాగా నిజమైన మనిషిలాగానే ఇక్కడ క్రియేట్ అయ్యింది. సో ఎంతో అమేజింగ్గా ఇక్కడ మనకు వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి కూడా మీరు వీడియోని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మెటా ఏఐ నుండి ఇంకా కొన్ని మనం ఇక్కడ ప్రాంప్ట్స్ రాసి ఇమేజెస్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ప్రభాస్ వచ్చేసి చార్మినార్ దగ్గర ఆరెంజ్ జ్యూస్ సెల్ చేసేటట్లు అమ్మేటట్లు ఇక్కడ నేను వీడియో అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొద్దిమంది సెలబ్రిటీస్ ఇమేజెస్ అయితే ఇక్కడ జనరేట్ అవుతాయి. ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇమేజ్ అయితే జనరేట్ అవ్వవు. ఎవరైతే ఫేమస్ ఉన్నారో, ఎవరైతే పాన్ ఇండియన్ సూపర్ స్టార్స్ ఉన్నారో వాళ్ళవి ఇక్కడ మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఎంతో అమేజింగ్గా వచ్చాయి కదా. సో ఇక్కడ అల్లు అర్జున్ కూడా ఇక్కడ ఒక ఫ్యాషన్ షాప్లో టీషర్ట్స్ అమ్మేటట్లు ఇక్కడైతే నేను ఇమేజ్ జనరేట్ చేశాను. సో ఇక్కడ జస్ట్ ఇది ఫన్ కోసం ఇలా జనరేట్ చేశాను. చాలామందికి ఇలా మీరు ఫొటోస్ అలాగే వీడియోస్ జనరేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఇక్కడ ఫన్ కోసం క్రియేట్ అయితే చేస్తూ ఉంటారు. సో వారి కోసం ఇక్కడ నేను ఇలాంటి వీడియోస్ అయితే జనరేట్ చేశాను. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ఏ సెలబ్రిటీ ఇమేజ్ డ్యామేజ్ చేయడం ఉద్దేశం కాదు, ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే ఇలా నేను వీడియోస్ అయితే జనరేట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడులో సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. ఎవరైతే కొత్తగా ఛానల్స్ లేదా ఇన్స్టాగ్రామ్లో పేజెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వారి కోసం ఇది చాలా మంచి నీచ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా అమేజింగ్గా ఉంటాయి, చూడడానికి చాలా రియలిస్టిక్గా ఉంటాయి. సో ఇంకా రియలిస్టిక్గా మనం ఇమేజెస్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మీరు ట్విట్టర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ గ్రోక్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం సేమ్ ఏ ప్రాంప్ట్ అయితే మనం అక్కడ మెటా ఏఐలో రాసామో అలాంటి ప్రాంప్ట్స్ ఇక్కడ రాసి పేస్ట్ చేసేయండి. ఇక్కడ మీరు స్టార్టింగ్లో రాసేటప్పుడు జనరేట్ ఇమేజ్ అని రాసి తర్వాత ప్రాంప్ట్ ఇక్కడ రాసేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను విరాట్ కోహ్లీ ఇండియన్ పోలీసర్గా ఉన్నట్టు ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే రాశాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్ అండ్ రియలిస్టిక్గా ఇక్కడ మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఈ ఇమేజెస్ని మనం డౌన్లోడ్ చేయడం కోసం ఇక్కడ హిస్టరీ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ హిస్టరీ ఐకాన్ షో అవుతుంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం జనరేట్ చేసిన ఇమేజెస్ అన్నీ షో అవుతాయి. సో ఇక్కడ ఏదో ఒకటి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. పైన ఇక్కడ 3 డాట్ మీద క్లిక్ చేసి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఏ అప్డేట్స్ మన ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తుంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇతరులకు కూడా మన ఛానల్ లింక్ని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకో వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.